వరుసగా రెండో ఏడాది తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల్ని ప్రకటించింది. దాదాపు 40 కేటగిరీల్లో ఈ అవార్డుల్ని ప్రదానం చేయబోతున్నారు. దాంతోపాటు ఎన్టీఆర్ నేషనల్ అవార్డును సైతం తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేయబోతుంది. 2025 సంవత్సరానికి గాను ఈ అవార్డు మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. నాగిరెడ్డి చక్రపాణి పురస్కారం అశ్విని దత్ కు ఇవ్వబోతున్నారు. కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు ప్రకటించారు. జయసుధ అక్కినేని అవార్డు, సుద్దాల అశోక్ తేజ సినారె పురస్కారం అందుకున్నారు. ఆర్ నారాయణమూర్తి కాంతారావు అవార్డ్స్ ను సొంతం చేసుకున్నారు. సంగీతం శ్రీనివాసరావు బిఎన్ రెడ్డి అవార్డు గెలుచుకున్నారు. రమేష్ ప్రసాద్ రఘుపతి వెంకయ్య అవార్డు అందుకోబోతున్నారు. ఇక 2025 సంవత్సరానికి గాను గద్దర్ పురస్కార గ్రహీతల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉత్తమ నటుడు నాగ చైతన్య తండేల్ కి, ఉత్తమ నటి రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్, ఉత్తమ చిత్రం రాజు వెట్స్ రాంబాయి, ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం ది ప్రీ వెడ్డింగ్ షో, నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా తండేల్, ఉత్తమ పర్యావరణ చిత్రం ఇగ్వా, ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిలిం లిటిల్ హార్ట్స్, ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం కోర్ట్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ మూవీ మిరాయ్, ఉత్తమ బాలల చిత్రం అనగనగా, ఉత్తమ దర్శకుడు సాయిలు రాజు వెట్స్ రాంబాయికి గాను అందుకున్నారు. ఉత్తమ సపోర్టింగ్ నటుడు శివాజీ, ఉత్తమ సపోర్టింగ్ నటి భూమిక, ఉత్తమ సంగీత దర్శకుడు మార్క్ కే రాబిన్ దండోరా సినిమాకు గాను, ఉత్తమ నేపథ్య గాయకుడు అనురాగ్ రాజు వెట్స్ రాంబాయికి గాను, ఉత్తమ నేపథ్య గాయని సాహితీ చాగంటి కన్నప్పక గాను, ఉత్తమ హాస్య నటుడు కృష్ణతేజ జిగ్రీస్ కి గాను, ఉత్తమ బాల నటుడు రోహన్ రాయ్ ది ప్రీ వెడ్డింగ్ షో గాను, ఉత్తమ కథా రచయిత గుణశేఖర్ యుఫోరియాకు గాను, ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అనిల్ రావుపూడి, ఉత్తమ గేయ రచయిత నందకిషోర్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని, ఉత్తమ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఉత్తమ ఆడియోగ్రాఫర్ ఎంఆర్ రాధాకృష్ణన్, ఉత్తమ కొరియోగ్రాఫర్ గిరగిరగిర, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గోవింద్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ చంద్రకాంత్, ఉత్తమ స్పెషల్ జూరీ ఫిలిం 23, ఉత్తమ మేల్ యాక్టర్ చేతు జొన్నలగడ్డ, ఉత్తమ నటి అనంతిక, స్పెషల్ జూరీ హీరో రోషన్, ఉత్తమ విమర్శ ప్రభు.